హే గాయ్స్, వెల్కమ్ టు సుమాస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ రోజు నేను ఏం చేయబోతున్నానో ఈ వ్లాగ్ లో చూపించబోతున్నా. వెల్కమ్ టు సుమాస్ లైఫ్ స్టైల్. ఈ రోజు ఎర్లీ మార్నింగే లేచాను 6 o'clock కి. రోజు మార్నింగ్ 6 o'clock కి లేవాలని ఫిక్స్ అయిపోయాను. సో అందుకనే ఈ రోజు నుండి స్టార్ట్ చేసా. ఎర్లీ మార్నింగే 6 o'clock కి లేచి బయటికి చూస్తే బర్డ్స్ సౌండ్స్ భలే వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇది వేప చెట్టు చాలా గ్రీన్ గా ఉండేది. వెనకాల ఉన్న కరెంట్ తీగల మీద పడిపోతుందని ఆ చెట్టుకి కింద మంట పెట్టి ఇలా ఎండిపోయేలా చేశారు. ఇక్కడైతే రోడ్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం గైస్. మా అమ్మ అయితే ఏవో ఆకులు తీసుకొస్తుంది. మా అమ్మ అయితే ఇక్కడ ఆకులు తీసుకొస్తుంది. అదే ములక్కాడ చెట్టు ఉంటుంది కదా, వాటి ఆకులు అనమాట, మునగాకులు. సో గైస్, మమ్మీ అయితే ఆకులు తెచ్చేసింది. ఈ ఆకులతో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో మీకు చూపిస్తాను. ఇది ఎర్లీ మార్నింగే, ఇప్పుడు టైం 7 o'clock అవుతుంది. ఫస్ట్ అయితే వీటిని మనం సాల్ట్ వాటర్ లో మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇందులో పురుగులు ఉంటాయి అన్నమాట. మా ప్లేస్ లో అయితే చాలా వర్షాలు, డైలీ వర్షమే పడుతుంది, కంటిన్యూస్ గా వర్షమే పడుతుంది అనమాట. సో అందుకని మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనం డ్రింకింగ్ వాటర్ లో ఈ ఆకులు వేసుకొని బాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత ఇట్లా అవుతుంది. ఇప్పుడు వీటిని సైడ్ కి తీసుకొని ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మునగాకు టేస్ట్ మనకి తెలియదు. ఇది ఇప్పుడు నేను తాగబోతున్నాను గైస్. ఇది హెల్త్ కి చాలా మంచి డ్రింక్ అనమాట. ఎర్లీ మార్నింగ్ రోజు ఎంటీ స్టమక్ తో తాగితే మన హెల్త్ కి అండ్ స్కిన్ కి రెండింటికి చాలా మంచిది అనమాట. సో అందుకని రోజు తాగాలని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ ఇలా మునగాకు హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. యాక్చువల్ గా టేస్ట్ అయితే నార్మల్ గానే ఉంది. లెమన్ వస్తుంది. లెమన్ వేయకపోతే ఆ మునగాకు టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు లెమన్ వేసాను కాబట్టి లెమన్ ఫ్లేవరే ఉంది. సో ఎవరైనా తాగొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీని వల్ల. ఇక నెక్స్ట్ నేనైతే చపాతీ చేయబోతున్నాను. చపాతీలో అందరూ చేస్తారు, బట్ ఎవరు ట్రయాంగిల్ లో చేస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. నేను ఇప్పుడు ఈ చపాతీలు ట్రయాంగిల్ లో చేయబోతున్నాను. చూడండి ఎలా చేస్తారో. ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. నేను ఫస్ట్ ఒక చపాతీకి అయితే ఆయిల్ పెడుతున్నా, తర్వాత ఆయిల్ పెట్టాను. ఇలా ఫోల్డ్ చేసి ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా చేస్తున్నాను నేను. యాక్చువల్ గా వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి ఇలా వీడియో చేస్తూ మళ్ళీ వీడియో తీసుకున్నాను అనమాట. ఇది చూడండి పెనం. ఇది నేను పుట్టక ముందు నుంచి మా ఇంట్లో ఉంటుంది. ఇది మా డాడీ చేయించారనమాట. ఇలాంటి పెనం మీద అయితే చపాతీలు చాలా మంచి కాలుతాయి. ఒకసారి అది హీట్ అయిన తర్వాత ఆ వేడి అలానే ఉంటదన్నమాట. ఆ వేడికి చపాతీలు చాలా తొందరగా కాలుతాయి. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా కాలుతాయి అనమాట చపాతీ. సో ఇలా కాల్చుకోవాలి. చూడండి ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో. జస్ట్ ఒక 1 minute కూడా అవసరం లేదు. చపాతీని ఇలా వేసి ఇలా అంటే అంతే కాలిపోతుంది. సో నేనైతే చపాతీలు ఇలా చేస్తాను. మీ ఇంట్లో ఇలా చేస్తారో చెప్పండి. ఇప్పుడు కూడా బయట చాలా వర్షం పడుతుంది. సో ఇదండి, వర్షం సౌండ్ వినిపించిందా? ఎవరికైనా వర్షం సౌండ్ వినిపిస్తే కామెంట్ కూడా చేయండి. చూడండి, చపాతీస్ అయితే ఇలా చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. నెక్స్ట్ చపాతీస్కి అసలు ఆయిల్ యూజ్ చేయలేదు. జస్ట్ ఫోల్డ్ చేసి ఇలా కాల్ చేస్తున్నాను అనమాట. చూడండి, మ్యూజిక్ వేస్తాను నేను ఎలా చేస్తున్నానో చూడండి. యాక్చువల్ గా చపాతీస్ చేయడం చాలా ఈజీయే, బట్ కొందరికి చేయడానికి రాదు. చపాతీ చేసే కోలా ఉంటది కదా, ఇది మేము పుట్టక ముందే మా మమ్మీ వాళ్ళు చేయించారనమాట. నాకు ఇది భలే ఇష్టం. దీంతోనైతేనే నాకు చేయొస్తుంది. నార్మల్ గా రెగ్యులర్ గా అందరూ సన్నం యూజ్ చేస్తారు కదా, దాంతో అయితే నాకు చపాతీ చేయరాదు. ఇదైతే చాలా ఈజీగా చేయొస్తుంది అనమాట. మాటరాని చిరునవ్వే నువ్వు, చూపు దాటిపోయే ధ్యేయం నువ్వు.
ప్రతి అడుగున తోడు ఉండే నిస్సం, నా లోకానికి నువ్వే ఒక బంధం. సో ఇలా రౌండ్ రౌండ్ ఇలా చేసుకుంటే అయిపోతుంది. ఆ ట్రయాంగిల్ కాస్త రౌండ్ గా అయిపోతుంది. అప్పుడప్పుడు ట్రయాంగిల్ లా కూడా ఉంటది. ఇలా చేసుకోవడం వల్ల చపాతీ లేయర్స్ లేయర్స్ వస్తుంది. భలే టేస్టీగా బాగుంటది అనమాట. నాకు నేను వీడియో తీసుకోవడం చాలా కష్టం అవుతుందని చెప్పి ఒక ప్లేస్ లో అలా పెట్టేశాను. అంతే, చపాతీస్ చేసుకుంటూ ఇలా ఈజీగా ఫాస్ట్ గా చేసేసుకుంటే జస్ట్ ఒక 10 minutes 15 minutes లో అయిపోతాయి. అంటే మనం చపాతీలు చేసుకునే కౌంట్ ని బట్టి. ప్రతి క్షణం ఒక వరం, ఈ రోజు నాదే సంతోషంగా సాగుతూ కలల లోకంలో, కలల లోకమలో. కష్టమైన పనైనా ఇష్టమైన మారును, అందమైన ఈ వెలుగు. మధ్యలో మా మమ్మీ స్నానం చేసుకొని వచ్చారు. హాట్ వాటర్ వెయిట్ చేసుకుంటుంది అనమాట అమ్మ. డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుద్ది ఖచ్చితంగా. డైలీ మార్నింగ్ అందరూ హాట్ వాటర్ తాగాలి. అందులో ఇంకా లెమన్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ లో లెమన్ యాడ్ చేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది. సో చపాతీస్ చేయడం అయితే అయిపోయింది గైస్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ పెనం అయితే మేము చేయించుకున్నదే, మేము పుట్టక ముందే మమ్మీ వాళ్ళు చేయించారు. సో దీని మీద అయితేనే నాకు చపాతీలు కాలవడం వస్తుంది. నార్మల్ గా వాటి మీద వేరేలాగా కాలుతాయి చపాతీలు, వీటి మీద వేరేలాగా కాలుతాయి అన్నమాట. ఇంకా మేము పెసళ్ళు అండ్ చోళీలు నైట్ సోక్ చేసి మార్నింగ్ తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పెసళ్ళని శనగలని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ తింటే హెల్త్ కి మంచిదండి. సో అందుకని మేము అట్లా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటాం. యాక్చువల్ గా శనగలని ఉడకబెట్టుకొని తినాలి. ఇక మాకైతే 2 days కి ఒకసారి, ఒక్కొక్కసారి డే బై డే ఇది చెత్త బండి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చెత్తకైతే ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఖచ్చితంగా డే బై డే, ఒకవేళ లేట్ అయితే 2 days కి ఒకసారి ఖచ్చితంగా వచ్చి చెత్త తీసుకొని వెళ్తారనమాట. ఇక మేము చపాతీలు తినే టైం వచ్చింది. ఆలు వంకాయ కర్రీ చేసాము. ఆలు వంకాయ కర్రీ విత్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. వేరే ఏ కర్రీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. ఆలు వంకాయ కర్రీలో కూడా చాలా బాగుంటది టేస్టీగా. ఇక్కడ మమ్మీ నేనైతే ఇద్దరం కూర్చొని టీవీ చూస్తూ తింటున్నాం అనమాట. ఇక మార్నింగ్ టిఫిన్ చేయడం అయిపోయినాక మళ్ళీ లంచ్ కి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, చికెన్ కోసం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ని మంచిగా వాష్ చేసుకుని ఆ తర్వాత అన్ని కట్ చేసి పెట్టుకున్నా. ఈ ఆయిల్ పావు కూడా నేను పుట్టక ముందు నుండి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉంటుంది. ఇదైతే భలే క్యూట్ గా ఉంటుంది, నాకు భలే నచ్చుతుంది. సో సో ఇంకా అందరిలాగే చికెన్ కర్రీ అయితే ఇలా చేస్తున్నాను. కారపొడి ఇంకా ధనియాల పౌడర్ అవన్నీ సాల్ట్ అన్ని వేసి కొద్దిసేపు ఉడికించినాక కలిపేశాను. నేనైతే కర్రీ చేస్తున్నా, మరి మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఇది మా తమ్ముడి బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడే ఉన్నారు, ఏమో చేస్తున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నేనేమో కర్రీ చేస్తున్నా, వీళ్ళైతే మంచిగా హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటారు గైస్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, చిన్ని చిన్ని ఆనందాలు. బయట వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది, చాలా గాలి వస్తుంది అన్నమాట మార్నింగ్ నుంచి. జస్ట్ నిన్నటి నుంచే ఇక్కడ వర్షం పడట్లేదు, రోజైతే చాలా వర్షం పడుతుంది. ఇప్పుడే జస్ట్ అలా నార్మల్ గా ఉంది, బట్ ఎండ రావట్లేదు. సో ఇంకా చికెన్ ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో, ఎంత బాగుంది కదా. ఇదండి గైస్,
జస్ట్ ఇలా ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ కి అండ్ డిన్నర్ కి కూడా ఇదే కర్రీకా. ఈ కర్రీ ఎలా ఉందో చెప్పండి. జస్ట్ సిమ్ లో పెట్టి అలా మూత పెట్టి ఉంచితే కర్రీ చేయడం అయిపోతుంది. సో ఇదండి గైస్. వెయిట్ నేను మార్నింగ్ చూపించాను కదా చెట్టుని ఇలా ఎండిపోయింది కింద పడితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. చూడండి గైస్, అప్పుడే దాన్ని తీసుకెళ్తున్నారు కింద పడేసి. జేబీసీతో దాన్ని తీసుకెళ్లి కొంచెం దూరంగా పెట్టేస్తున్నారు. సడన్ గా అది ఆయన తోడిపోయి ఎవరి మీద నేను పడితే బాగోదు కదా, అక్కడ రోడ్ ఉంది. సో అందుకని జేబీసీతో నేను అసలు ఈ రోజు వీడియో తీసిన ఈ రోజే దాన్ని తీసేశారు గైస్. చూడండి ఎలా ఉందో. నేను ఈ రోజు వీడియో తీసుకోవడమే మంచిదైంది. యాక్చువల్ గా ఆ వేప చెట్టు చాలా గ్రీనరీగా భలే ఉండేది. బట్ ఓకే పర్లేదు, కరెంట్ తీగల మీద పడడం కంటే ఇలా తీసేయడమే బెటర్ కదా. చూడండి ఇంకా నైట్ అయినాక మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. సో ఇదండి గైస్ నా డైలీ రొటీన్. సో నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం ఇలా వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను, బట్ స్పెషల్గా వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఇలా ఒక డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీసాను. సో ఈ చిన్న వ్లాగ్ ఎలా ఉందో వీలైతే లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఓకే గైస్, ఉంటాను. సబ్స్క్రైబ్ టు సుమాస్ లైఫ్ స్టైల్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.